హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. ఐటమ్ రాజాలు అని ఎవరిని అంటారంటే, గోడి మీడియా మోడీ గారి పక్కన ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఐటమ్ రాజాలు అంటారు. మోడీకి సపోర్ట్ చేసే ప్రతి ఒక్క ఎదవని కూడా ఐటమ్ రాజాలే అంటారు. ఎందుకంటే ఇప్పుడు కొన్ని వీడియోస్ నేను చూస్తుంటే మోడీ గారంట ఏం చేశారంట, ఓగా చెక్ పోస్ట్ అంటే మూసేశారంట. అబ్బో అవునా, ఇండియాలో ఉన్నటువంటి ముస్లింస్ అందరూ అంటే వెళ్ళిపోమన్నారంట. అబ్బో వామ్మో, సింధు జలాల్ని నిలిపివేశారంట. అవునా, పాకిస్తాన్ సింధు జలాలు వెళ్ళకుండా నిలిపివేశారా? మళ్ళీ అంచా పాకిస్తాన్ హైకమాండ్ ఆఫీస్ ని కొన్ని తీసేయమన్నారంట. అమ్మో నిజమే, వీటన్నిటి వల్ల మామూలు జరగల. మోడీ గారా మజాకానా, ఇన్ని పనులు చేశారా? ఏంది కొంచెంసేపుట్లో? సిగ్గులేదురా ఈ మాటలు చెప్పడానికి? మీకు సిగ్గులేదా? అసలు జరిగిందేంటి? కాశ్మీరు వచ్చేసి 4-5 వచ్చేసి 26 మందిని చంపేసి 30 మందికి పైగా గాయపరిచి మెదలకుండా ఏదో టూరిస్టులు వచ్చినట్టు వచ్చి వెళ్ళిపోతే ఇంతగా సిగ్గులేక ఇంటెలిజెన్స్ ఫెయిల్యూర్ అని చెప్పకుండా, మోడీ ఫెయిల్యూర్ అని చెప్పకుండా, ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఇంటెలిజెన్స్ వ్యవస్థ, పోలీసులు, మిలిటరీ, పార్టీలు అన్ని ఫెయిల్ అయ్యారు అని చెప్పకుండా ఇప్పుడేంటి చుడుతున్నారేంటి పొట్లాలు? కుక్క దాకా వంకర్లా ఉందిరా మీ బుద్ధులు. ఎంతకాలం ఇలా చేస్తారు? ఏమంటే హిందువుల పేరు అడిగి చంపేశారు. అరే అక్కడ ఓన్లీ హిందువులే చనిపోలేదురా, క్రిస్టియన్స్ ని కాల్చి చంపారు, ముస్లింస్ ని కాల్చి చంపారు. ఎక్కడ మందరా మీరంతా? సిగ్గులేని జాతి మొత్తం ఇట్ట తయారవుతున్నారేంద్రా? అక్కడ చనిపోయింది నాట్ ఓన్లీ హిందువులరా, ముస్లింస్ కు చనిపోయారు, క్రిస్టియన్స్ చనిపోయారు, ఇంకా గాయపడిన వాళ్ళలో చాలా మంది ఉన్నారు. చివరికి అందరినీ కాలుస్తున్న అడ్డుపడి పోరాడి చనిపోయిన వ్యక్తి హుషేన్ షా ఉన్నాడు, ముస్లిం కాదా? వీళ్ళందరి గురించి ఏ నా కొడుకు మాట్లాడరా? ఎందుకంటే మళ్ళీ ఇప్పుడు మోడీ ఏంది మోడీ చేసేది? ఎవడకు కావాలి? సింధు జలాలు ఆపేయటం ఎవడకు కావాలి? బాగా చెక్ పోస్ట్ ని మూసేయడం ఎవడకు కావాలి? పాకిస్తానీలు ఇండియాలో ఉంటే ఇండియా నుంచి వెళ్ళిపోమన్నారంట. ఎందుకంటే వాళ్ళు ఇక్కడ బిజినెస్లు చేసుకుంటారంట. ఆ బిజినెస్లని మూసేసుకుని వెళ్ళిపోతే అక్కడికి వెళ్ళంట చెప్పుకుంటారంట, మన వాళ్ళు చేసిన పనికి మమ్మల్ని తరిమేశారు. సిగ్గులేదా ఒక్కడే కూడా? అరే ఇక్కడ ఫెయిల్ అయింది మోడీ గవర్నమెంట్ రా, దాన్ని బయటకు మాట్లాడండి రా. ఇక్కడ ఫెయిల్ అయింది చేతకాని ప్రభుత్వం, ఇంటెలిజెన్స్ వ్యవస్థ, ఇండియా ఇంటెలిజెన్స్ వ్యవస్థ. సిగ్గు లేకపోతే సరే ఇంకా వెనకేసుకొస్తున్నారు. మోడీ కొట్టిన దెబ్బకు పాకిస్తాన్ విలవిల బొక్కేం కాదు. ఇవన్నీ వాళ్ళకి తెలియదు. పాకిస్తాన్ వాళ్ళకి ఈ సొల్లు సొటార కబుర్లు చేస్తారని, ఇట్లాంటి చెత్త పనులు చేస్తారని ఇవన్నిటికి ఫిక్స్ అయ్యే చేస్తారు ఏం చేసినా. ఇప్పుడు ఏంది, మోడీ అనే వ్యక్తి పేరు చెప్పు, మోడీకి చెప్పు అన్నాడంట. వీళ్ళంతా వెళ్ళి మోడీ వల్లే మనకి జరిగింది అని, మోడీల వల్లే జరిగిందిరా నిజంగానే, చేతకాని ప్రభుత్వం వల్ల. ఇంటెలిజెంట్ ఐదు ఎవడు ఈడు తెగ బిల్డప్లు ఇస్తాడు. ఇండియన్ జేమ్స్ బాండ్ బొక్కేం కాదు. రాజ్నాథ్ సింగ్ కి రక్షణ వ్యవస్థ ఇస్తే ఆయన అసలు ఏం పీకుతున్నాడో ఎవడికి అర్థం కాదు. మోడీ ఏం పీకుతున్నాడో ఎవడికి అర్థం కాదు. కానీ వీళ్ళు మాత్రం ఇచ్చే బిల్డప్లు ఉంటాయి నాయన. వాట్సాప్ యూనివర్సిటీ నాలెడ్జ్ తోటి మోడీ అది చేశాడు, ఇది ఎలాగే ఉంటది. బాగా బోర్డర్ని మూసేశారు. ఎవడికి నష్టం? మూసేస్తే వాడికి నష్టం, నీకు నష్టమా? ఎవడికి నష్టం లేదు. నష్టం ఉంటే ఇద్దరికి ఉంది. సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేశారు, బొక్కేం కాదు. ఇదేం రద్దు చేయరు, ఎందుకంటే అంత సీన్ లేదు ఇండియాకి. నెక్స్ట్ ఏంది అసలు? ఇక్కడున్న వాళ్ళందరినీ పొమ్మన్నారు. చేయాల్సిందేంటి? ఎవడు దీనికి ఫెయిల్యూరు? వాళ్ళందరినీ తీసి పక్కన నొక్కాల, ముఖ్యంగా మోడీని తీసి పక్కన వేయాల. చేతగాడి నాయకుడు కాబట్టి. ఒక రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ఏం మాట్లాడుతున్నాడు తెలుసా? ఒకసారి వినండి. Can I use your good offices to make a few appeals? Right? During COVID, this army, for 3 years there was no recruitment. Our forces were cut down by 1,80,000. Who did it? What about the threat assessment? You saved money. You saved money to get these people killed, damn you. I fought in Kishtwar 3 years, Arnab. We had that area totally under control. Now that poor sector 9 sector RR, those boys are being asked to look after 2 sectors because somebody felt manpower is not needed.
Damn you! It's needed if you want to fight in the mountains. It's needed if you want to fight the terrorists in hills and mountains and jungles. It is needed if you've got a Bangladesh pain in the neck now, in addition to China and Pakistan. Open the lines. Which genius chose to cut this army down? Which genius chose to cut the size of this army? For God's sake, smell the coffee. You've got wars coming, right? విన్నారు కదా, ఇప్పుడు ఎవడు చేతగాన్నాడు, ఎవడు మోసం చేస్తున్నాడు జనాల్ని? 180,000 మందిని రిక్రూట్ చేయాల్సింది ఎందుకు చేయలేదు? ఇది కదా చేతగాని ప్రభుత్వం అంటే. డబ్బులు ఆదా చేస్తున్నాడా? దేశ భవిష్యత్తుని, ప్రజల ప్రాణాలను తాకట్టు పెడుతున్నాడు మోడీ. హిందుత్వం పేరుతో ముస్లింల పైన రక్త రాజకీయాలు రాస్తున్నాడు. తెలియట్లే మీకు? తెలిసినా కూడా మూసుకొని ఉంటారు. ఎందుకంటే మనదంతా మోడీ గోడీ మీడియా కదా, చేతగాని వాళ్ళం కదా, భజన బ్యాచ్లు కదా. హిందుత్వ ముసుగులు మన సొంత సోదరుల్ని, మన ఇండియాలో ఉన్నటువంటి వాళ్ళని చంపుకొని తినే రకం కదా మనం ఇండియన్ తీవ్రవాదులం కదా. ముస్లింలపై దాడి చేసే హిందూ ఇండియన్ తీవ్రవాదులం కదా. దీని అంతటికి ప్రేరేపించేవాడు మోడీ కదా. పాకిస్తాన్ వాళ్ళు వచ్చి టూరిస్ట్ లాగా వచ్చి చంపిపోతుంటే ఫెయిల్ అయిన వ్యవస్థని ప్రశ్నించలేని ఈ మీడియా కూడా మీడియానా? కుక్క సాగు చేస్తున్న మీడియా, కక్కిన కూటి కోసం ఆశపడుతున్న మీడియా. ఎవడైతే దీంట్లో మోడీ తప్పుని చూపించాడో వాడు పాలు తాగి తల్లి రొమ్ము కోసే రకం నా కొడుకు. నేను స్టేట్మెంట్ ఇస్తున్నా. చెత్త ఎదవల్ల ఫెయిల్ అయింది మోడీ రా, తెలుసుకోండి రా. ఫెయిల్ అయింది ఇండియన్ ఇంటెలిజెన్స్ రా. ఇంతమంది చనిపోవడానికి కారణం వాడు ముస్లిం వచ్చి కాల్ చేయటం కదరా. వాడు రాకుండా కాపాడటానికి పెట్టిన రక్షణ వ్యవస్థలో ఫెయిల్యూరు, ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థలో ఫెయిల్యూరు. అది మోడీ గవర్నమెంట్ లో జరిగింది కాబట్టి మోడీ ఫెయిల్యూర్ రా. తెలుసుకోండి ఎప్పుడైనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.